హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. రెగ్యులర్గా చాలామంది ట్రేడర్స్ కాల్ చేసి, సార్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా మార్కెట్లో ఇంకా పెరుగుతాయా, ఇన్వెస్ట్ చేయమంటారా? ఎస్, గోల్డ్ ఈజ్ గోల్డ్. గోల్డ్ ఎప్పుడు కూడా గోల్డే. గోల్డ్ ఇక్కడి నుంచైనా మార్కెట్లో భారీగా కరెక్షన్ ఉంటుంది అంటున్నారు, వెయిట్ చేయమంటారా అంటే గోల్డ్ అలా భారీగా పడటానికి అవకాశం అయితే ఉండదు, సిల్వర్ కూడా. కానీ లంసమ్గా మీరు మిమ్మల్ని ఇక్కడ బై చేయమని అయితే చెప్పలేము. మీరు ఏదైతే లాస్ట్ 2 years బ్యాక్ కూడా అదే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఏదైతే సిప్ మోడల్లో మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, సిల్వర్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, సిప్ మోడల్లో మంత్లీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ 10,000 లేకపోతే 50,000 లేకపోతే 1 lakh ఎవ్రీ మంత్ కూడా మీరు సిస్టమేటిక్గా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అది మీకు గోల్డ్ ఎప్పటికీ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక అసెట్ క్లాస్ కింద ఉండిపోయే అవకాశం ఉంటుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ కింద ఉండడానికి బాగుంటుంది. నేను ఇక్కడ మీకు గోల్డ్ సిల్వర్ కూడా పర్చేజ్ చేయాలా వద్దా, లేకపోతే ఎలా పెట్టుకోమంటారు అనే వాళ్ళకి ఇంకొక సజెషన్ కూడా ఇస్తున్నాను. ఏదైతే గోల్డ్కి మించినటువంటి గోల్డెన్ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే అదేవిధంగా వేరే మెటల్ ఏదైతే కాపర్ అండ్ జింక్ రెండు కూడా అద్భుతంగా మార్కెట్లో బాగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి ఈ 2 మెటల్స్ని కూడా నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఇదైతే హిందుస్థాన్ కాపర్. ఇది మార్కెట్ వాల్యూ చూసుకున్నట్టయితే, దీని యొక్క క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే ఒక 40,000 crores కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇది లాస్ట్ 1 year నుంచి కూడా 200 దగ్గర నుంచి 400 రూపీస్ కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రాఫ్తో ముందుకెళ్ళేటువంటిది ఈ స్టాక్. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను, దీని యొక్క గ్రాఫ్ కూడా నేను ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా 40 to 50% లాస్ట్ 5 years నుంచి కూడా మంచి ట్రాక్ రికార్డుతో ఉన్నటువంటి స్టాకు హిందుస్థాన్ జింక్. ఏదైతే మెటల్స్లో మనకి గోల్డ్ సిల్వర్ తర్వాత మనకి అంత అద్భుతంగా రిటర్న్ ఇవ్వడానికి, మనం పెట్టుకోవడానికి, మనం ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్ సైజులో ఉన్నటువంటి స్టాక్స్లో మనకి హిందుస్థాన్ కాపర్ని మనం తీసుకోవచ్చు. ఇది 97% దీని రెవెన్యూ అంతా కూడా డొమెస్టిక్గానే ఉంది. ఒక 3% ఓవర్సీస్ డొమెస్టిక్ రెవెన్యూ కూడా దీనికి ఉంది. చాలా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఎవ్రీ ఇయర్ కూడా ఒక 40% కాంపౌండింగ్, లాస్ట్ 5 yearsని కూడా అదేవిధంగా నడుస్తున్నటువంటి కంపెనీ, మంచి క్యాపిటలైజేషన్ అయినటువంటి కంపెనీ. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపించాను. సెకండ్ స్టాకు ఏదైతే హిందుస్థాన్ జింక్, ఇది కూడా మెటల్ స్టాక్స్లో నెంబర్ 1 స్టాక్గా తీసుకోవచ్చు. ఏదైతే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయలేకపోయినా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయకపోయినా, అలాంటి గోల్డెన్ స్టాక్స్ ఈ రెండు కూడాను మెటల్ బేస్డ్ స్టాక్స్, మంచి ప్రోగ్రెస్ ఉన్నటువంటి స్టాక్స్. ఇది కూడా సుమారుగా 2,40,000 కోట్లు ఉన్నటువంటి స్టాకు హిందుస్థాన్ జింక్. క్యాపిటలైజేషన్ చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్. లాస్ట్ 5 years నుంచి కూడా 20-25% క్యాపిటలైజేషన్, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఎక్కడా కూడా తగ్గలేదు. మార్కెట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఒక 30 to 40% ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. 5 years నుంచి చూసుకున్నా సరే 20-25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెటల్స్లోకి ఇంకా మార్కెట్లో ఒక మంచి స్కోప్ ఉండి బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ఈ 2 స్టాక్స్లో కూడా మీరు గోల్డ్ అండ్ సిల్వర్లో ఎటువంటి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాగే రిటర్న్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నటువంటి మంచి స్కోప్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ ఏదైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రెవల్యూషను, ఆ రెవల్యూషన్లో భాగంగానే కాపర్ అండ్ జింక్. అదేవిధంగా ఈ ఫ్యాక్టరీస్లోనూ ఏదైతే ఈ జింక్ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఏదైతే ఉందో దీంట్లో సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉన్నది. ఏదైతే హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీ సంబంధించిన దాంట్లో అది 2,40,000 కోట్లు ఉండడానికి కారణం కూడా అంత క్యాపిటలైజేషను, దాని యొక్క సేల్ పాయింట్ కానీ, దాని యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కానీ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి స్టాకు. నెట్ ప్రాఫిట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా అద్భుతమైనటువంటి నెట్ ప్రాఫిట్ తోటి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ దగ్గర నుంచి, చార్ట్ దగ్గర నుంచి, నెట్ ప్రాఫిట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వీటిల్లో మీరు కూడా ఎంతో కొంత రీసెర్చ్ చేసుకుని హిందుస్థాన్ కాపర్ అండ్ హిందుస్థాన్ జింక్, ఇట్స్ వండర్ఫుల్ స్టాక్స్. మీకు ఏదైతే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా అనుకుని తర్జన పడుతూ, లేకపోతే ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి చాలామంది అప్పుడే కొనద్దంటే మార్కెట్లో కొంచెం కరెక్షన్ జరుగుతుందని అనే సౌండ్స్ కూడా బాగానే వినపడతాయి. కాబట్టి కొంచెం సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే గోల్డెన్ స్టాక్స్ అదేవిధంగా ఉన్నటువంటి మంచి పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి గత పాస్ట్ 5 years నుంచి కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్ ఈ హిందుస్థాన్ కాపర్ అండ్ హిందుస్థాన్ జింక్. వీటిలో కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టుగా, మీ యొక్క సేవింగ్స్ తగ్గట్టుగా ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో లేకపోతే నెల ఒక 500 రూపాయల నుంచి 1,000 రూపాయలు, లేకపోతే 1,000 రూపాయల నుంచి 2,000, లేకపోతే ఒక 5,000, 10,000 మీరు ఈ స్టాక్స్లో కూడా రెగ్యులర్గా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో ఒక 5%, 10% రెగ్యులర్గా దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత గొప్ప ట్రేడర్ అయినా సరే
రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంటే మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ది మీకు 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో మీకు శ్రీరామ రక్ష మంచి రిటర్న్ తీసుకోవడానికి అద్భుతమైన అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. అందులో కూడా ఇలాంటి గోల్డెన్ స్టాక్స్ మాత్రం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.